ఈ సంక్రాంతికి తెలుగు 2 రాష్ట్రాల ప్రజలైతే ఈ వీడియో కోసమే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నిజంగా అండి. ఈ కామెంట్స్ చూస్తుంటే మతిపోతుందనమాట. అంతమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకొని, అలానే ఈ ఈవెంట్ ఎప్పుడొస్తుందని వెయిట్ చేస్తున్నారండి. హాయ్ అండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి మరి. ఈ సంక్రాంతికి మనకి కొత్త పండగ కదా, కొత్త నూతన జంట అయితే మన ముందుకు వస్తున్నారు. అదేనండి, కోట్ల మందిని, వేలాది మందిని ఫ్యాన్స్ సంపాదించుకొని తనకంటూ ఒక క్రేజ్ని తెచ్చుకున్న మన బిగ్ బాస్ సీజన్ 9 ఎవరైతే క్యూట్ జోడీ ఉన్నారో అదేనండి, ఇంకెవరుంటారు, మన విన్నర్ కళ్యాణ్, అలానే తనూజ. వీళ్ళిద్దరి కోసమైతే తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు అసలు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. నాకు ఎలా తెలిసిందంటున్నారా? కామెంట్స్ చూడండి ఒక్కసారి. మా టీవీలో సంక్రాంతి ప్రోమోకి కామెంట్స్ చూస్తే తెలుస్తుందండి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారని. ఆల్రెడీ మనం బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, తనూజకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, మన కళ్యాణ్కి అయితే ఒక ఆర్మీయే ఉందండి. వీళ్ళిద్దరు జంట మళ్ళీ మనకి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ కనిపించద్దని వెతుకుతూ ఉండగా ఫైనల్గా అయితే సంక్రాంతికి మనం సందడి చేయటానికైతే ఈ జంట అయితే మనకి 12వ తారీఖున మన ముందుకైతే వస్తున్నారండి. సో మరి ఇప్పటికే అసలు హాట్గా టాపిక్గా రేటింగ్లో దూసుకుపోయిందనే చెప్పవచ్చు. సో అందరు కూడా సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. సో కోర్స్ నేను కూడా వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే మనం బిగ్ బాస్ 9 మొత్తం కూడా రివ్యూ ఇచ్చాం కాబట్టి మనకంటూ కూడా కొంచెం అభిమానం ఉంది కాబట్టి, సో మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే ఈ సంక్రాంతికి ఊర్లు వెళ్ళాలన్నా కానీ భయం వేస్తుంది. ఎందుకంటే బోల్డ్ అంత ట్రాఫిక్ ఉంటుంది, అలానే బోల్డ్ అన్ని మనీ కూడా అవుతుంది అనమాట. అదేనండి, బస్ ఛార్జీలు పెంచేసి, ట్రైన్ ఛార్జెస్ ఖాళీ లేకుండా, ఇవన్నిటికీ ఆఫీసులో సెలవులు లేకుండా ఉన్నాయి కాబట్టి, సో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి పండగ జోష్ అనేది అందరిలో ఉండాలనేసి మన ముందుకైతే మన కళ్యాణ్ పడాల, అలానే తనూజ పుట్టుస్వామి అయితే మన ముందుకు వస్తున్నారు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో నేనైతే వెయిట్ చేస్తున్నానండి. పోతే లాస్ట్ శ్రీముఖి ఎపిసోడ్లో ఆదివారం స్టార్ మా పరివారంలో చాలామంది కూడా తనూజ వస్తుందని చాలామంది వెయిట్ చేశారు. అక్కడైతే మన ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆ బిగ్ బాస్ సీజన్ 9 ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి, ఇమ్మానియల్ కానీ, అలానే దువ్వాడ మాధురి కానీ, వీళ్ళందరూ కూడా ఎంటర్టైన్ చేశారు. కానీ మన కళ్యాణ్ కూడా వచ్చారు కానీ సో జస్ట్ మిస్ అనమాట. మన తనూజ రాలేదు. సో బోర్ అనిపించింది. చాలామంది కూడా తనూజ రాని ఎపిసోడ్ని చూడకూడదని చాలామంది కూడా చూడలేదు. ఇంకొక జంట అలరించారండి, అదేనండి డిమాన్ పవన్, అలానే రీతు చౌదరి. వీళ్ళిద్దరూ అయితే మంచిగా ఎంటర్టైన్ చేశారు ఆదివారం స్టార్ మరి పరివారంలో. సో ఇప్పుడైతే సంక్రాంతి ఈవెంట్లో మనందరినీ తెలుగు 2 రాష్ట్రాల ప్రజల్ని ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు. సో కళ్యాణ్ పడాలా, అలానే తనూజ్ అండి. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు అనమాట. మనకి సంక్రాంతి అంటేనే మనకి చాలామంది మనల్ని ఎంటర్టైన్ చేయడానికి టీవీ షోస్లో ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. సో బెస్ట్ జోడీ, ఎవర్ గ్రీన్ జోడీ, అలానే ఆల్ టైమ్ రికార్డు జోడీ ఎవరంటే ఈ జంటేనండి. ఈ జంట అయితే అదిగోండి జనవరి 14న వస్తున్నారంటండి. మధ్యాహ్నం 12 PM మా స్టార్లో వస్తున్నారు. సో నేనైతే ఆఫీస్ ఉన్నా కానీ, ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్ కూడా మన ఛానల్లో వస్తాయి కాబట్టి, అంటే మనకి ఇది ఏంటంటే మన టీవీలో వస్తాయండి. అంటే మాది 5 స్టిక్ కాబట్టి మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు అనమాట. అదేవిధంగా నాకు ఒకవేళ ఆఫీస్ ఉన్నా కానీ నేనైతే ఖచ్చితంగా మిస్ అనండి. ఎందుకంటే వీళ్ళిద్దరు జోడీనైతే నేను తప్పకుండా చేస్తాను. అయినా నాకైతే ఇలాంటి షోస్ అంటేనే ఇష్టము. మూవీస్ పెద్దగా అంతగా టైం ఉండదు, ఇంట్రెస్ట్ చూపించను. కానీ ఇలాంటి షోస్ కానీ, అలానే కొంచెం ఫేవరెట్ సీరియల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ రొట్టను కూడా నేను చాలా ఇష్టపడతాను అనమాట.
నేనైతే నిజంగా వెయిట్ చేస్తున్నానండి వీళ్ళిద్దరిని ఎప్పుడు స్క్రీన్ మీద చూస్తామని. నాలాగా మీరు కూడా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్స్ తెలపండి. అలానే మన ఛానల్ గుర్తుంది కదా, క్రిష్ క్రియేషన్స్ తెలుగు. ఈ ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి.